ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ప్లాన్ తీసుకోవాలంటే అర్హత ఏముండాలి. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 ఇయర్స్ లాస్ట్ బర్త్డే అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 18 సంవత్సరాల చివరి బర్త్డే వరకు ప్లాన్ని తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 45 ఇయర్స్ లాస్ట్ బర్త్డే అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 45 సంవత్సరాల వరకు ప్లాన్ని తీసుకోవచ్చు. 45 దాటితే కనుక ప్లాన్ని తీసుకోలేరు. మినిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 33 ఇయర్స్ లాస్ట్ బర్త్డే అంటే కనీసం మెచ్యూరిటీ వయసు వచ్చేసి 33 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలు కనీసం పాలసీ టర్మ్ తీసుకోవాలి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు. మ్యాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 75 ఇయర్స్ లాస్ట్ బర్త్డే అంటే గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 75 సంవత్సరాలు. సో 75 సంవత్సరాల వరకు పాలసీ కవరేజ్ ఉంటుంది. 75 మించి మెచ్యూరిటీ పెట్టుకోనికి ఉండదు. సో 75 లోపు పాలసీ కంప్లీట్ అవ్వాలి. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 lakhs అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 50 లక్షలు తీసుకోవాలి. మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 crores. సో గరిష్ట బీమా వచ్చేసి 5 కోట్ల వరకు. సో గరిష్టంగా ఇంకా తీసుకోవచ్చు. సో ఎల్ఐసిని అప్రోచ్ అయ్యి తీసుకోవచ్చు. అది కూడా పాలసీ టర్మ్ మినిమం 10 years మ్యాక్సిమం 40 years అంటే పాలసీ కాల పరిమితి కనీసం 10 సంవత్సరాలు తీసుకోవచ్చు. గరిష్టంగా 40 సంవత్సరాలు తీసుకోవచ్చు. పీపీటీ రెగ్యులర్ లిమిటెడ్ ప్రీమియం 10 years 15 years అండ్ సింగిల్ ప్రీమియం. పీపీటీ అంటే ప్రీమియం చెల్లించాల్సింది. రెగ్యులర్ అయినా ప్రీమియం కట్టుకోవచ్చు, లేదా 10 years అయినా కట్టుకోవచ్చు, లేదా 15 years అయినా కట్టుకోవచ్చు, లేదా సింగిల్ ప్రీమియంలో అయినా కట్టుకోవచ్చు. ప్లాన్ మొత్తానికి ఒకసారి కట్టేసుకోవచ్చు.